చిత్రం చెప్పే కథ. ఈ చిత్రం చూసి చెప్పొచ్చు, సొంత లాభం కొంత మానుకొని పొరుగువానికి సాయపడబోయని. ఈ చిత్రం చూసి చెప్పొచ్చు, మన గొప్పతనం మనమే చాటుకోవాలి అని. ఈ చిత్రం చూసి చెప్పొచ్చు, అరకు అందాలు చూడటం గొప్ప కాదు అని, అరకులో ఉండే గిరిజనులకు సాయం అందించాలి అని. ఈ చిత్రం చూసి చెప్పొచ్చు, ప్రకృతిలో మనకు తెలియనిది ఏదో ఉంది అని, దాన్ని గుర్తించడం గొప్ప కాదు, గుర్తింపులోకి తీసుకురావడం గొప్ప అని. ఈ చిత్రం చూసి చెప్పొచ్చు, ఒక యాడ్ చేయడానికి 100 కెమెరాలు, కాస్ట్లీ మేకప్లు అవసరం లేదు అని. సింపుల్గా ఒక కప్పు ఒక లుక్తో చెయ్యొచ్చు అని. ఈ చిత్రం చూసి చెప్పొచ్చు, అరకు వెళ్ళి కాఫీ తాగడం గొప్ప కాదు, తాగి ఇలా ప్రమోట్ చెయ్యాలి అనే ఆలోచన రావడం గొప్ప అని. ఆయన కదా అసలైన గిరిజనుల లీడర్, బడుగుల ఫీడర్ అని. ఈ చిత్రం చూసి చెప్పొచ్చు, సేవ చేయాలనే ఆలోచన మనసులో ఉంటే చాలు, ఎలా అయినా ఏ విధంగా అయినా చెయ్యొచ్చు అని. ఈ చిత్రం చూసి చెప్పొచ్చు, పెరటి చెట్టు ఎందుకు పనికిరాదు వైద్యానికి అని. ఈ చిత్రం చూసి చెప్పొచ్చు, గిరిజనుల కోసం అల్లూరి సీతారామరాజు మళ్ళీ పుట్టాడు అని. ఈ చిత్రం చూసి చెప్పొచ్చు, కష్టాలు తెలుసుకున్నవాడు లీడర్ కాదు, ఆ కష్టాలు తీర్చడానికి ముందడుగు వేసేవాడు నిజమైన లీడర్ అని. ఈ చిత్రం చూసి చెప్పొచ్చు, మనకి మనమే ప్రమోట్ చేసుకోవాలి, మన వాళ్ళకి మనమే గుర్తింపు తీసుకురావాలి అని. ఈ చిత్రం చూసి చెప్పొచ్చు, ప్రతి ఒక్కరూ మనవాళ్లే అనుకుంటూ తాగే అరకు కాఫీలో ఇంత కిక్కు ఉంటుందని ఈయన తాగే వరకు తెలియదు ఎవరికి. అందుకే ఈయనకి తిక్క ఉంటుంది, ఆయన తిక్కకి ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్కకి కూడా ఒక కిక్కు ఉంటుంది అని. ఈ చిత్రం చూసి చెప్పొచ్చు, మన బ్రాండ్ అరకు కాఫీ ఉండగా వేరే బ్రాండ్స్ మనకెందుకు, ఇక మొదలెడదామా అరకు కాఫీ వాడటం. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మన ఉత్పత్తులు మనం వాడి పక్కవారికి కూడా అందజేద్దాం. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఆంధ్రాలో పాలు పంచుకుందాం.